హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ హరి సువాచ. మరో కొత్త వీడియోలోకి స్వాగతం. మేము భద్రాద్రి జిల్లా కేటీపీఎస్ ప్లాంట్లోకి ఎంటర్ అయిన వెంటనే గేట్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఎంటర్ అయిన వెంటనే పక్కనే అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క కన్వేయర్ లైన్, దీన్ని ముందుగా మేము చూసాము. అక్కడ నుంచి దీన్ని చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అందులో నుంచి బుక్ కింద ఈ బెల్ట్ మీద పడుతుంది. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద పిల్లలన్నీ కూడాను ఒక దగ్గరికి పంపిస్తారు. అక్కడ నుంచి అక్కడ బాయిలర్కు పంపిస్తారు. ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ వాతావరణం చూస్తుంటే అసలు ఎక్కడ కూడాను మనకు భయం వేసే విధంగా ఒక్క మనిషి కనపడాడు. అక్కడ కరెంట్ ఉన్నప్పటికీ కూడా ఎంప్లాయీస్ కొందరే ఉంటారు, ఒకళ్ళిద్దరు. మనం ఎక్కువసేపు అక్కడ ఉండలేము. సో అక్కడ నుంచి మేము అది కంప్లీట్ అయిన తర్వాత పైకి వచ్చాము. ఇక్కడ ట్రైన్స్ వచ్చి ఇక్కడ నుంచి అక్కడ ఆ లోకో ట్రైన్స్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ నుంచి డోర్స్ కింద ఓపెన్ చేసినప్పుడు అక్కడ నుంచి కింద పడతాయి. ఇందాక చూసిన దాని మీద ఆ బెల్ట్ మీద పడతాయి. ఆ బెల్ట్కి తర్వాత ఈ పై సర్ఫేస్ ప్రాంతానికి మధ్యలో ఒక బంకర్ ఉంటుంది. ఆ బంకర్లో బొగ్గు స్టోరేజ్ చేస్తారు. అక్కడ నుంచి కొందరు లోపలికి దిగి పిల్లలు సుత్తలతో కొట్టి రాడ్లతో పొడిచి గడ్డపారలతో పొడిచి లోపలికి పడేట్టు చేస్తారు. అక్కడ నుంచి సరఫరా అయ్యి కొంత చిన్న చిన్న సైజుల్లో అవి ముందుకు బాయిలర్లోకి పంపిస్తారు. అది ఆ బాయిలర్లో ఫైర్ అయ్యి ఆ బాయిలర్ చుట్టూ ఉన్నటువంటి వాటర్ పైప్, అది మనకు ఒక గోడలాగా బిల్డింగ్ లాగా కనపడుతుంది, కానీ ఆ బిల్డింగ్ అంతా పైపులతో ఏర్పాటు చేస్తుంది. అది మీకు ముందు చూపిస్తాను. చూడండి, ఇక్కడ గూడ్స్ బొగ్గు ఉన్నటువంటి ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ నిల్చోబెడతారు. అక్కడ నుంచి వాటి కింద డోర్స్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి మేము అలా ర్యాండమ్గా వెళ్ళాము. ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళలేదు. ఎక్కడైతే మాకు రోడ్డు కనపడుతుందో ఆ రోడ్డు పట్టుకొని వెళ్తుండగా ఫస్ట్ మాకు ఆ కన్వేయర్ బొగ్గు ప్లాంట్ కనపడింది. అక్కడ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇది యాష్ ప్లాంట్. ఎక్కడి నుంచో అక్కడెక్కడో ఒక 1/2 కిలోమీటర్, సుమారు 1/4 కిలోమీటర్ దూరంలో బాయిలర్ నుంచి గాలి ద్వారా పైపుల గొట్టాల ద్వారా వీటిల్లోకి ఈ బంకర్లలోకి ఆ గొట్టాలోకి పంపిస్తారు. అక్కడి నుంచి సరఫరా అయ్యి లారీల నుంచి లోడ్ చేసి బయటికి పంపిస్తారు. తర్వాత అక్కడ నుంచి ముందుకెళ్తే ఇక్కడ మాకు చూస్తున్న వీడియోలో అది కూలింగ్ టవర్ అంటారు. ఈ వాటర్ బాయిలర్ చుట్టూ ఉన్నటువంటి పైపులలో వేడెక్కినటువంటి వాటర్ అంతా కూడాను ఇలా దీంట్లోకి పంపించి అక్కడ చల్లబరుస్తారు. చల్లబరిచినప్పుడు చూడు, అక్కడ వాయిస్ సౌండ్ మీకు ఒక రకంగా వినపడుతుంటుంది. వర్షం పడినట్టు మనకు అనిపిస్తుంది. అది చూడటానికి మనకు 2 కళ్ళు చాలు, ఎంతో అనుభూతిని ఇస్తుంది. బయట నుంచి చూస్తే ఒకలా ఉంటుంది, లోపలికి వెళ్ళాక ఆనందమే వేరు. దగ్గరికి వెళ్ళి చూస్తే దగ్గర ఒక 1/2 కిలోమీటర్ సుమారు హైట్ ఉంటుంది. నేను అది చూసేటప్పుడు చాలా ఆనందించాము మేము, మా ఫ్యామిలీ మెంబర్స్. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, చూడండి. దగ్గరికి వెళ్తాము. అది మనకు మీద పడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది చూస్తుంటే. లోపలికి వెళ్ళి చూస్తే మీద పడుతున్నట్టుగా అనిపిస్తుంది మనకు. మాతో పాటు కొందరు ఇంకా బయట నుంచి, ఆ రోజు పండుగ కాబట్టి కొందరు బయట నుంచి వ్యక్తులు పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చి ఉన్నారు. 2-3 ఫ్యామిలీలు చూశాను. అక్కడ అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ కింద వేడైన నీరు కింద అక్కడ కూల్ అయ్యి కింద పడతాయి. కింద పడ్డటువంటి ఈ నీళ్ళని కూడా మళ్ళీ వాడుకుంటారు, రీసైకిల్ చేస్తారు. కొన్ని లక్షల గ్యాలన్ల లీటర్లు వాడతారు. ఇక్కడ నుంచి కింద పడ్డ నీళ్ళు పైపుల ద్వారా మళ్ళీ రీయూజ్కి ఫిల్టర్ కోసం పంపిస్తారు. నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ చెప్పిన దాన్ని బట్టి, మా బావగారు వారు చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేకాకుండా నేను ఎస్ఎస్సి కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో నా చదువు ఆగిపోతే కొన్నాళ్ళు ఆ 5th స్టేజ్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్నప్పుడు 1 సంవత్సరం పాటు పీస్ వర్క్ చేశాను. అక్కడ నుంచి మేము ఈ కూలింగ్ టవర్ లోపల ఎలా ఉంటుందని చెప్పేసి చూసాము. చూస్తే లోపల మెచ్చటి ఆవిరి పైకి పోతుంది. లోపల బయట నుంచి గాలి సౌండ్ ఒక రకం భయంకరమైన సౌండ్ వస్తుంది. లోపలికి వెళ్ళి చూసే పరిస్థితి ఉండదు. లోపల చూడండి, వాతావరణం లోపల మంచులాగా పొగలాగా మొత్తం అల్లుకొని ఉంటుంది. అది ఆవిరి, అక్కడ ఆక్సిజన్ ఉండదు. లోపలికి ఎక్కువసేపు మనం ఉన్నాము అని అంటే మనం ఊపిరాడకపోతే ప్రమాదం ఉంటుంది.
ఎవరికి వెళ్ళండి. చాలా అద్భుతంగా ఉంది మిత్రులారా. అక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు రోజు చూసే వాళ్ళకి ఇది నార్మల్ అనిపించవచ్చు, కానీ వాస్తవంగా జీవితం మొత్తంలో 1-2 సార్లు చూడాల్సినటువంటిది అది. పవర్ ఎట్లా తయారవుతుందో జనరల్గా చిన్నపిల్లలకి తెలుసుకోవాల్సిన అవసరమే తెలుసుకోవడం. ఇక్కడ ఈ వైర్లో అక్కడ విద్యుత్ ఉత్పత్తి అయిన విద్యుత్ని వైర్ల ద్వారా నేను ముందు ఈ ఎట్లా టర్బన్లో ఎక్కడి నుంచి వస్తాయని ముందు చూపిస్తాను, మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ఉత్పత్తి అయిన విద్యుత్ని వైర్ల ద్వారా ఇలా బయటికి పోల్స్ ద్వారా బయటికి తీసుకొచ్చారు. ఈ ఇళ్లలోకి జనావాసాల్లోకి సరఫరా అయ్యేటువంటి ప్రాంతం. అక్కడి నుంచి మేము లిఫ్ట్ ద్వారా పైకి టర్బన్ ప్రాంతానికి వెళ్ళాము. ఇది టర్బన్ సెక్షన్. ఇక్కడికి చూడండి, లోపలికి వెళ్ళగానే మాకు అసలు ఒకరి మాట ఒకరి వినపడనంత గుయ్యి అనే సౌండ్, ఒకటే సౌండ్. అది 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 జీవితకాలం, ఆ ప్లాంట్ జీవితకాలం, ప్లాంట్ రన్ అవుతున్నంత కాలం ఇప్పుడు ఆ సౌండ్ వస్తూనే ఉంటుంది. ఒకరి మాట ఇంకొకరు వినపడదు. మనం గట్టిగా చెప్పేదాని మాటలు ఏదైనా వినపడవు, అర్థం కావు. ఇక్కడ మా ఆరెంజ్ కలర్ నా వైఫ్, అవతల మా అక్క చేయి ఊపుతున్న ఆమె, వెనకాల నా కూతురు, నేను, తర్వాత మా బావగారు, నా కొడుకు. ఇది టర్బైన్ సెక్షన్. ఇక్కడ నుంచి దగ్గర ఒక 60-70 మీటర్ల చుట్టూ పొడవు వెలుగులో కలిపి 60-70 సుమారుగా ఉంటుంది. ఇది అంతస్తు పైనుంచి టర్బైన్ సెక్షన్లో కింద దగ్గర ఒక 30-40 మీటర్ల లోతులో కింద నుంచి కట్టారు, విజిబుల్గా ఉండేలాగా. నేను పనిచేసినప్పుడు అక్కడ కొన్నాళ్ళు ఆ సెక్షన్స్ అన్నీ కూడాను పరిశీలించాను, చూశాను. దాదాపు ఒక 10-25 సంవత్సరాలు అయి ఉంటుంది. అప్పుడు చాలా చిన్న వయసు, ఇంటర్మీడియట్ చదివే ఏజ్. టర్బైన్ అన్నారు. ఇక్కడ ఆవిరి స్పీడ్గా వచ్చి లోపల ఫ్యాన్ని తిప్పటం వల్ల ఆ ఫ్యాన్ నుంచి ఒక షాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడి నుంచి టర్బైన్లో నుంచి వైర్ల ద్వారా బయటికి, ఇందాక మీకు చూపించాను కదా, బయటికి జనావాసాల్లోకి సరఫరా అయ్యే వైర్ల ద్వారా బయటికి అవుట్పుట్ పంపిస్తారు. ఇందులో ఈ టర్బైన్ సెక్షన్లో పనిచేయడం అనేది చాలా హుందాతనంగా భావిస్తారు అక్కడ లేబర్స్. అది చాలా లగ్జరీ వర్క్ అది. అందులో తెలివైన వాళ్ళు, టెక్నికల్గా బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళనే పనిలో తీసుకుంటారు. నన్ను చూసి, అంటే మా పెద్దలను చూసి నా కొడుకు కూడా అదే అనుకరణ అంటారు కదా, తను కూడా ప్రయోగాలు చేస్తున్నాడు. అక్కడ ఇట్లాంటి గొట్టాలు, ఇట్లాంటి మోటార్లు కొన్ని మనకు వేల సంఖ్యలో ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చూసినా మోటార్లు, ఇనుము తప్ప మనకి ఇంకేమీ కనపడదు, మొత్తం అవే ఉంటాయి. కానీ చాలా చాలా అద్భుతం, చాలా అద్భుతం అని నేను చెప్పడం కాదు, చూస్తుంటే మీకే తెలుస్తుంది. అలాగే ఉత్పత్తి అయిన పవర్ ద్వారా మనం ఏదైతే మనం వాడుతున్నామో దాన్ని బట్టి కూడా అది ఎంత అద్భుతమో, అది ఎంత అద్భుతమైనటువంటిదో అందరికీ తెలిసిందే. ఇక్కడ అవుట్పుట్ బయట విద్యుత్ సరఫరా అయ్యేటువంటి సెక్షన్ అది. పైకి ఎక్కిన తర్వాత లోపల నుంచి టర్బైన్ సెక్షన్ నుంచి తీసిన వ్యూ. ఇక్కడ నుంచి మన ఇళ్లలోకి సరఫరా చేసే సెక్షన్. ఇది ఒక బిట్, ఒక యూనిట్కి సంబంధించిన సప్లై సెక్షన్. ఇలాంటి యూనిట్లు స్టేషన్కి వేరుగా ఉంటాయి. 6th స్టేజ్, 5th స్టేజ్కి 2 యూనిట్లు, 500 మెగావాట్స్ యూనిట్స్ పెద్దవి. ఇంకొకటి 1000 మెగావాట్స్, 1200 మెగావాట్స్ కూడా ఉన్నాయన్నారు. లేటెస్ట్ టెక్నాలజీ కట్టినటువంటిది. ఓల్డ్ టెక్నాలజీతో కట్టినటువంటి 150, 200, 250 జపాన్ టెక్నాలజీతో కట్టినటువంటి మొట్టమొదటి 69లో అనుకుంటాను కట్టినటువంటి అవి పాడైపోయాయి. మొత్తం అవి డిస్మాంటిల్ చేసేశారు. అది ఓల్డ్ స్టేషన్. దాని స్థానంలో ఇప్పుడు 1200 మెగావాట్లది కట్టాలని ఆల్రెడీ ఒకటి కట్టారు, ఇంకోటి కట్టే ప్రయత్నంలో ఉన్నారంట. చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ ఇది పై సెక్షన్. ఇక్కడ నుంచి చూడండి, ఈ దగ్గర ఇలా కింద నుంచి పై దాకా మొత్తం 11 అంతస్తులు ఉంటాయి. ఇలాగే ఉంటుంది. కొత్తగా వెళ్ళే వాళ్ళు సరిగా భయపడుతూ నడుస్తారు, ధైర్యం చాలదు.
చూడండి, మొత్తం అంత 11 అంతస్తులు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఏది ముట్టుకున్నా అంతా ఇనుము. కొన్ని లక్షల కోట్ల టన్నుల ఇనుము వాడతారు. ఇది మనం ఉన్నది ఇప్పుడు చూస్తున్నది ఇదొక యూనిట్ సెక్షన్, అవతల మనకు కనపడుతున్నది ఇంకో యూనిట్ సెక్షన్. 2 యూనిట్లు. ఇది 2వ యూనిట్ అక్కడ ఉన్నటువంటిది కనపడేది. అది ముందు చూపిస్తాను, వీడియోలో దగ్గరగా చూస్తాను జూమ్ చేసి. ఇది రైట్ సైడ్ ఉన్నటువంటిది విద్యుత్ సరఫరా అయ్యే ఒక సెక్షన్ ఇప్పుడు కనపడుతున్నది. దాని పక్కన ఇంకొక సెక్షన్, ఇంకో యూనిట్ సంబంధించిన అవుట్పుట్, పవర్ సప్లై అవుట్పుట్. ఇదండి ఇది యూనిట్ అనమాట. దీని చుట్టూ అది బిల్డింగ్ లాగా ఉంది, కానీ దాని చుట్టూ మందం గొట్టాలతో చుట్టూ గోడలాగా మందంగా కడతారు. దాని మధ్యలో బొగ్గు చూపిస్తాను, ముందు చూస్తారు. బొగ్గు లోపలికి గొట్టాల ద్వారా సరఫరా చేసి ఒకసారి ముట్టించేస్తే దగ్గర సంవత్సరం 2 సంవత్సరాలు ఎప్పుడే ప్రాబ్లం వచ్చేంత వరకు అది నిరంతరం మండుతూనే ఉంటుంది. లోపల మంట దగ్గర అది ఒక 70-60 అడుగులు ఎత్తు ఉంటుంది. చుట్టూ ఒక 25 అడుగులు ఉంటుంది. అందులో పొరపాటున ఏదైనా గడ్డి పడ్డదంటే వెంటనే సెకండ్లలో మాడిపోయేంత వేడి ఉంటుంది, మంట ఉంటుంది. దాని చుట్టూ గొట్టాలు ఉంటాయి. అందులో ఆ గొట్టాలలో నీళ్లు సరఫరా చేస్తారు. ఇలా నిరంతరం నీళ్లు సరఫరా అవుతుంటాయి కాబట్టి, అలాగే నిప్పు కూడా ఉంటుంది కాబట్టి అందులో ఉండే నీళ్లు వేడెక్కి అన్ని గొట్టాల నుంచి పెద్ద గొట్టాలకు పంపించి ఇందాక మనం చూసినటువంటి కూలింగ్ టవర్లోకి పంపించి కూల్ చేస్తారు, చల్లబరుస్తారు. ఇది ఇక్కడ మనం ఇందాక మొట్టమొదటిసారి వీడియో మొదట్లో చూసినటువంటి పొగ్గుని అక్కడ నుంచి ఇక్కడ వరకు సరఫరా తీసుకొచ్చి చిన్న పిల్లలుగా చేసి అక్కడ నుంచి లోపల యూనిట్లోకి పంపిస్తారు, బాయిలర్లోకి పంపిస్తారు, బాయిలర్ యూనిట్. ఈ వీడియో పూర్తయ్యేలోపు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్ చేయగలరు. అలాగే లైక్ కొట్టండి నచ్చితే. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా నాలెడ్జ్ఫుల్గా కొత్తగా తెలియని వాళ్ళకి తెలియజేసే విధంగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా షేర్ చేయండి. అలాగే వీడియోలో హైప్ చేస్తే ఇంకొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా కావాలనుకుంటే, ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ రూపంలో మెసేజ్ చేయగలరు. ఇక్కడ ఎక్కడ చూసినా బొగ్గు మసి నల్లటి బొగ్గు, ఎక్కడ ఏది ముట్టుకోలేము, ఏమాత్రం. అలాగే అక్కడ గాలి కూడా మనకు సరిగా అందదు. అక్కడ నుంచి ఎంప్లాయీస్ వాళ్ళ విధులు నిర్వహించిన తర్వాత బయటకు వచ్చి కాస్త ఒంటి మీద ఉండేటువంటి ధూళి మొత్తాన్ని దులుపుకుంటారు. ఇదంతా కూడాను ప్లాంట్కి విద్యుత్కి సరఫరా అవసరమైనటువంటి అన్ని రకాల ఆయిల్ కావచ్చు, డీజిల్, పెట్రోల్ కావచ్చు, బొగ్గు కావచ్చు, గాలి కావచ్చు, అన్ని మొత్తం నీళ్లు కావచ్చు, అన్నీ పైపుల ద్వారా మోటార్ల ద్వారా కావాల్సిన పరిమాణంలో వినియోగించుకుంటూ ఉంటారు ఆ సెక్షన్ ఇదంతా. ఇట్లా చుట్టూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మొత్తం ఎంత చూసింది కేవలం 20 to 30% మాత్రమే. ఇంకా మనం చూడాల్సింది, తెలుసుకోవాల్సింది 70% సుమారుగా ఉన్నది. నేను దగ్గర ఒక పూట తిరిగి చూశాను. అందులో మీకు కేవలం 15 నిమిషాల వీడియో నిడివి మాత్రమే చూపిస్తున్నాను. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే చూడాలనుకుంటే మీరు పండుగ రోజుల్లో వెళ్తే మీకు సులువుగా అనుమతి ఇస్తారు. వేరే రోజుల్లో చాలా కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా మనకు అందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఉంటే తప్ప సామాన్యంగా అలౌ చేయరు. దానికోసం కొంచెం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. పండుగ రోజుల్లో అయితే పూజా సందర్భంగా మనం లోపలికి అందరినీ అలౌ చేసే అవకాశం ఉన్నది. అక్కడ ఈ ఒక రకమైన మోటార్ల సౌండ్, కొన్ని 100 మోటార్లు ఉంటాయి, టర్బైన్లు ఉంటాయి. వీటి సౌండ్ అంతా చెవులు గిల్లుమనేలాగా అనే సౌండ్ వస్తూనే ఉంటుంది. అక్కడి నుంచి మేము ముందుకెళ్ళాము. అక్కడ ఇది చూడటానికి ఒక అందంగా చూడముచ్చటగా ఉంది, కానీ ఇది వాటర్ని ఫిల్టర్ చేసేటువంటి ఒక విధానం. దీన్ని అక్కడ అడగడానికి ఎవరు నాకు ఎంప్లాయీస్ కలవలేదు. అలా మేము చూస్తూ, మా బావగారికి కూడా దాని పేరు గుర్తులేదంట. ఈ వాటర్ ఫిల్టర్ చేసేటువంటిది చూడటానికి చాలా బాగుంది. అక్కడి నుంచి అలా చూసుకుంటూ మేము రోడ్ల వెంట, అలా వెడల్పాటి రోడ్ల వెంట చుట్టూ ఉన్నటువంటి అందాన్ని చూస్తూ అలా వెళ్ళిపోయాం. కానీ ప్లాంట్కి కావాల్సిన నీళ్ళన్నీ కూడాను మొత్తం నీళ్ళు ఇక్కడి నుంచి సరఫరా అవుతాయి. ఇది కిందరసాని నుంచి సరఫరా అయ్యే నీళ్లు.
ఇక్కడ నుంచి అలా గొట్టాల ద్వారా మోటార్ల ద్వారా అలా ఎక్కడ ఎంత కావాలో సరఫరా చేసుకుంటారు. ఇది బిగినింగ్ అనమాట. వాటర్ ప్లాంట్ బిగినింగ్, ఇక్కడ నుంచి నీళ్ళు సరఫరా మొత్తం ప్లాంట్కి సరఫరా అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. బాయ్.